మనందరినీ ఆశ్చర్యానికి గురిచేసే వార్తిది. 12,000 సంవత్సరాల కిందట అంతరించిపోయిన ఓ తోడేళ్ల జాతిని సైంటిస్టులు మళ్లీ పుట్టించారు. షాకింగ్గా అనిపించినా ఇది నిజం. ప్రస్తుతం ఆ తోడేళ్లు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాయి. మన కళ్లను మనమే నమ్మలేనంతగా ఎదుగుతున్నాయి. 12,000 ఏళ్ల కిందటే అంతరించిపోయిన ఆ జాతి తోడేళ్లను పునఃసృష్టించడం ఎలా సాధ్యమైంది? జురాసిక్ పార్క్ లో చూసిన ఈ డైనోసార్ కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? ఐస్ ఏజ్ సినిమాలో చూపించిన ఈ మమ్మోతు ఏనుగు ఇంటి గుమ్మం ముందు కనిపిస్తే గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ లో చూపించిన ఈ తోడేళ్లు కూడా అలాంటివే. 12,000 ఏళ్ల కిందటే అంతరించిన తోడేళ్లివి. డైర్ అనే జాతికి చెందిన ఈ తోడేళ్లు అత్యంత శక్తివంతమైనవి. మనిషి కంటే ఎత్తు పెరుగుతాయి. పులుల్ని కూడా వేటాడే సత్తా వీటి సొంతం. అంతరించిపోయిన ఈ జాతి ఇప్పుడు మళ్లీ భూమి మీదకు వచ్చింది. ఆశ్చర్యంగా ఉందా? అసలు నమ్మడం లేదా? అయితే ఈ దృశ్యాలు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తోడేళ్లు 12,000 సంవత్సరాల కిందట అంతరించిపోయిన డైర్ జాతికి చెందినవి. సైంటిస్టులు ఈ జాతిని మళ్లీ పుట్టించారు. దీనికోసం వాళ్ళు జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతిని వాడారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన కొలోసల్ బయో సైన్సెస్ కంపెనీ ఈ ఘనత సాధించింది. DNA, క్లోనింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్స్ ఉపయోగించి ఇలా అంతరించిపోయిన జాతిని సృష్టించారు శాస్త్రవేత్తలు. ఒకేసారి 3 డైర్ తోడేళ్లను పుట్టించారు. వీటిలో 2 మగవి కాగా 1 ఆడది. మగ తోడేళ్లను ప్రపంచానికి పరిచయం చేశారు సైంటిస్టులు. వీటికి రోములస్, రెమస్ అని పేర్లు పెట్టారు. నిజానికి ఇవి పుట్టి 6 నెలలైంది. ఇన్నాళ్లు బయట ప్రపంచానికి తెలియకుండా పెంచారు. దీనికి కారణం ఈ తోడేళ్లు మనుషులతో కలవకపోవడమే. అందుకే ఈ 2,000 ఎకరాల ప్రాంతంలో 10 అడుగుల ఎత్తులో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి వీటిని పెంచుతున్నారు. ప్రస్తుతం ఈ తోడేళ్లు 4 అడుగుల ఎత్తు, 36 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉన్నాయి. డైర్ తోడేళ్లు వేల సంవత్సరాల కిందట ఉత్తర అమెరికాలో ఉండేవి. మంచు ప్రాంతానికి చెందిన ఈ జంతువు తెల్లగా ఎక్కువ ఊలుతో ఉండేవి. 10 అడుగుల ఎత్తు వరకు పెరిగేవి. జీన్స్ లో మార్పుల వల్ల ప్రస్తుతం జన్మించిన తోడేళ్లు అంత ఎత్తు పెరగకపోవచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అంతరించిపోయిన జంతువుల్ని తిరిగి పుట్టించడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ విజయం భవిష్యత్తులో మరిన్ని అంతరించిపోయిన జాతుల్ని పుట్టించడానికి పునాదిగా నిలుస్తుందని సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.